హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి కుమార్. యు ఆర్ వాచింగ్ ఫ్రాక్స్ ఫన్ యూట్యూబ్ ఛానల్. చాలా మంది నేను కామెంట్స్ అయితే చూశాను నా యూట్యూబ్ ఛానల్లో. బ్రో, పార్ట్ టైం జాబ్ కానీ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే జాబ్స్ ఏమైనా ఉంటే నాకైతే చెప్పండి అని చెప్పి. సో మీకోసం అయితే నేను ఒక జాబ్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. మెయిన్ ఎస్పెషల్లీ ఉమెన్స్కి అనమాట. ఎవరైతే బాయ్స్ చూస్తున్నారో వాళ్ళైతే వీడియోని అయితే ఎండ్ చేసేయండి. ఎందుకంటే నేను తమ్నైల్లో కూడా మెన్షన్ చేశాను, ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. ఇంట్లో కూర్చొని రోజుకి 3 to 4 hours వర్క్ చేసుకొని మంత్కి 25K సంపాదించుకునే క్యాపబిలిటీ ఉన్న జాబ్ని అయితే నేను తీసుకొని వచ్చాను ఇవాళ. సో అదేంటంటే ఇండియా మార్ట్ అనమాట. ఇండియా మార్ట్లో చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ మనం కొనుక్కుంటాము. అండ్ అలాగే మీ దగ్గర ఏదైనా ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే అందులో సేల్ చేసి మీరైతే మనీ తెచ్చుకోవచ్చు. సో అలాంటిది ఇక్కడ టెలికాలర్ జాబ్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తారు. పర్ డేకి 3 to 4 hours వర్క్ చేస్తే చాలు. అలాగా ఇంకెక్కువైనా చేసుకోవచ్చు, బట్ మినిమం అంటే 3 to 4 hours. అందులో కేటగిరీస్ కూడా ఉంటాయి. 3 to 4 hours వర్క్ చేస్తూ చాలా మంది అయితే మంత్కి 25,000 సంపాదిస్తున్నారు. నేను చెప్తున్నది కాదు, అఫీషియల్గా ఇండియా మార్టే వాళ్ళ ఒక వెబ్సైట్లో అయితే చెప్తుంది. నేను క్లియర్గా వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను క్లియర్గా అయితే ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా చేయాలి అన్నది. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్ బేసిస్గా వస్తుంటాయి. ఎవరైతే ఫస్ట్ చూసి అప్లై చేస్తారో వాళ్ళ అప్లికేషన్సే ముందుకెళ్తాయి. సో లాస్ట్ వీడియో నేను చేశాను కదా, గో ఏఐ అసోసియేట్ అని చెప్పి. అందులో చాలా మంది ఒక 4-5 days తర్వాత అప్లై చేసి నాకు టెస్ట్ లింక్ రాలేదని చెప్తున్నారు. అలాంటి ఇష్యూస్ ఏం ఫేస్ చేయకుండా వాళ్ళంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వెంటనే మా అప్డేట్స్ నేను ఏదైతే పోస్ట్ చేస్తానో అది మీకు వెంటనే వస్తుంది. ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక వీడియో లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి. ప్రీవియస్గా ఎవరైనా ఇండియా మార్ట్కి అప్లై చేసిన వాళ్ళైతే వాళ్ళు అఫీషియల్గా ఒక గూగుల్ ఫామ్ని పంపించి అందులో మన డీటెయిల్స్ని ఫిల్ చేయమనేవారు. ఆ గూగుల్ ఫామ్ మనం ఫిల్ చేసిన తర్వాత అప్పుడు అఫీషియల్గా వాళ్ళు మనకి ఎగ్జామ్ లింక్ అయితే పంపించేవాళ్ళు. ఇప్పుడు ప్రాసెస్ అయితే కంప్లీట్గా చేంజ్ అయింది. అఫీషియల్గా వాళ్ళ యొక్క ఓన్ వెబ్సైట్లోనే ఏదైనా హైరింగ్స్ ఆపర్చునిటీస్ ఉంటే అందులోనే పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ ఫామ్స్ అవేం లేవు. చాలామందికి డౌట్స్ క్లియర్ అయ్యింది అనుకుంటా. ప్రీవియస్గా గూగుల్ ఫామ్తో వాళ్ళు హైరింగ్ ఆపర్చునిటీని హైర్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అఫీషియల్గా ఇండియా మార్ట్ వెబ్సైట్లోనే వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ బై ఇండియాస్ లార్జెస్ట్ B2B మార్కెట్ ప్లేస్ అని అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ హైరింగ్ ఫర్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అని అయితే మెన్షన్ చేశారు. నేను తమ్నైల్లో కూడా చెప్పింది అదే, ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రిఫరబుల్ అనమాట. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, 10th క్లాస్ కానీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చా అంటే అప్లై చేయొచ్చు, బట్ మ్యాక్సిమం వాళ్ళైతే అవాయిడ్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయని వాళ్ళని. సో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ మీరు మంత్కి 25K సంపాదించవచ్చు. సో అదేంటో మనం ఈ ప్రోగ్రామ్ ఏంటో కిందకి వెళ్ళి చూద్దాము. స్క్రోల్ చేసుకొని కిందకి చూడండి. రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫ్లూయెంట్గా మనం ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వచ్చిండాలా లేదా హిందీ వచ్చిండాలా, తెలుగులో కూడా వచ్చినా అప్లై చేయొచ్చు. బట్ ఈ రెండు మ్యాండేటరీగా వచ్చినట్టయితే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో ఎబిలిటీ టు వర్క్ 3 to 4 hours per day. సో నేను చెప్పినట్టుగానే 3 to 4 hours వర్క్ చేయొచ్చు. ఆ వర్క్ కూడా మీరు ఆ పర్టికులర్ టైం అని లేదు, ఫ్లెక్సిబుల్ అనమాట. ఫ్లెక్సిబుల్గా ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో వ్యాలిడ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం ఏ కంపెనీకి అప్లై చేసినా కానీ గవర్నమెంట్ ఐడి అయితే కన్ఫామ్గా మనం సబ్మిట్ చేయాలి, అది మ్యాండేటరీ. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, మనం చేసిన వర్క్కి వాళ్ళు మనీ ఇవ్వాలి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా కావాలి. ఒక పర్టికులర్ మొబైల్ నెంబర్ ఒక సిమ్ అయితే వ్యాలిడ్గా ఉండాలి. అండ్ అలాగే ల్యాప్టాప్ అయితే మనకు ఉండాలి. ల్యాప్టాప్ ఉన్నా, ఎయిదర్ ఫోన్ ఉన్నా, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా కానీ వర్క్ చేసుకోవచ్చు. బట్ మనకి ఎక్స్పీరియన్స్గా వర్క్ చేయడానికి మనకి ల్యాప్టాప్ ఉంటే బెటర్ అని నా అజంప్షన్. సో ఆ ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు లేదా మొబైల్ ఉన్నా పర్లేదు, రెండిట్లో ఏదున్నా పర్లేదు, వర్క్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ ఇంటర్నెట్ అయితే ఉండాలి. సో ఇది వాళ్ళ రిక్వైర్మెంట్స్, మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అని వాళ్ళు ఇచ్చారు. తర్వాత రిక్వైర్మెంట్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, 4 steps వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రాసెస్ని హైర్ చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ వచ్చి మన డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలా. సెకండ్ స్టెప్ వచ్చి స్మాల్ అసెస్మెంట్ టెస్ట్ అయితే పెడతారు. అది ఈజీగా మీరు చేయొచ్చు. గూగుల్లో ఒకసారి మీరు చూసుకున్నట్టయితే రిలవెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈజీగా మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ని క్లియర్ చేయొచ్చు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది. జస్ట్ ఒక సెల్ఫీ వీడియోని 2 minutes కానీ 1.5 minute కానీ రికార్డ్ చేసి పంపించమని అయితే ఉంటుంది. సో అది మీరు రికార్డ్ చేసుకోవాలి. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు 1 minute కానీ 1.5 minute కానీ సెల్ఫీ వీడియోలో మాట్లాడి దాన్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని మీరు వాళ్ళు పంపించిన మెయిల్కి రిప్లై ఇస్తే వాళ్ళు వెరిఫై చేసుకొని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని వెరిఫై చేసుకొని, ఓకే మీరు ఐ కాంటాక్ట్ బాగుందా అంటే, మీరు సెల్ఫీ వీడియో చేసేటప్పుడు కూడా కెమెరాను చూస్తూ ఐ కాంటాక్ట్ పక్కకు చూడకుండా స్ట్రైట్గా మాట్లాడితే ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ అవుతారు. సో సెల్ఫీ వీడియో మ్యాండేటరీ అనమాట. అది చేసి వాళ్ళకి పంపించిన తర్వాత అదర్ అఫీషియల్ డాక్యుమెంట్స్ పంపించమని అడుగుతారు. అదే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవి. సో ఇది కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఇది అయిపోగానే వాళ్ళు అదర్ బెనిఫిట్స్ అని చెప్పి ఇంకో మెన్షన్ చేశారు చూడండి.
ఆపర్చునిటీ టు ఎర్న్ అప్ టు 25K పర్ మంత్. నేను చెప్పినట్టుగానే 25K పర్ మంత్కి మీరైతే గెయిన్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. నేను చెప్పినట్టుగానే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. శాలరీ అనేది మనం మంత్ ఎండ్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వీక్లీ మనీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేవచ్చు మీ బ్యాంక్ అకౌంట్కి. సో ఇది కంప్లీట్లీ కాలింగ్ జాబ్ అనమాట, టెలికాలింగ్ జాబ్. ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. సో చాలా మందికి డౌట్స్ ఉంటుంది ఈ యొక్క స్టెప్లో. ఓకే, ఇది టెలిమార్కెటింగ్ జాబ్ అంటున్నారు కదా, టార్గెట్స్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పి భయపడుతూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, సేల్స్ నో టార్గెట్స్. టార్గెట్స్ అయితే మనకి ఏం లేవు, సేల్స్ ఏం లేవు. సో ఇది క్లియర్గా చేసుకోండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అనమాట. నేను చెప్పినట్టుగాను 3 to 4 అవర్స్ వర్క్ చేయాలని చెప్పాను కదా, ఆ 3 to 4 అవర్స్ అనేది ఫ్లెక్సిబుల్ అనమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏదర్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అనమాట. ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో సపోర్ట్ చేస్తారు. అండ్ అలాగే మీరు వన్స్ ఫుల్ టైం అయిన తర్వాత కూడా మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు ఆపర్చునిటీ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా చూస్తాం. ఇక్కడ కిందకి వెళ్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ చూడండి, నేను ఈ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వాళ్ళు మ్యాండేటరీగా ఇచ్చింది ఇవన్నీ కూడా మనం చెక్ చేసాం అనమాట. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఇవన్నీ చూసాము. సో వన్స్ మనం ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లిస్ట్ వచ్చి 5-6 ఉన్నాయి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, అవి కంప్లీట్ చేసి వాళ్ళకి చేసిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే వస్తుంది. యాప్టిట్యూడ్ టెస్ట్లు మనం కంప్లీట్ చేయాలి వెంటనే. ఇక్కడే అప్లై చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి మళ్ళీ యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి కంప్లీట్ చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్గా పర్సన్ అయ్యి జాబ్ మానేసి, లైక్ చెప్పాను కదా, ఫ్యామిలీస్ మ్యారీడ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో పాస్ట్లో ఏదో జాబ్ చేసి ఉంటారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చేయండి. లేదా కేవైసీ వెరిఫికేషన్, నేను చెప్పాను కదా, కేవైసీ వెరిఫికేషన్ అంటే వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. సో అది చూసుకోండి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. వితిన్ 1 వీక్లో కానీ మీ ప్రొఫైల్ కానీ వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయినట్టయితే ఫర్దర్ డీటెయిల్స్ అనేది వాళ్ళు అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా చేస్తారంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడు, ఫర్ ద ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద కమ్యూనికేషన్ విల్ బీ మేడ్ త్రూ వాట్సాప్ ఆర్ IVR. అంటే వాట్సాప్లో మీరు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో ఆ వాట్సాప్లో మీ కమ్యూనికేషన్ మొత్తం వస్తుంది, స్టెప్స్ ఏం చేయాలని చెప్పి, నెక్స్ట్ స్టెప్స్. అలాగే లేదా వయా IVR వాళ్ళని, IVR అంటే కాల్ చేసి మరీ చెప్తారు. సో ఇదనమాట. వీ డు నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఇది కంప్లీట్లీ ఫ్రీ అనమాట. అనుకోవచ్చు మీరు, వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి డబ్బులు అడుగుతారు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి అని చెప్పి. అదేం లేదు. ఇక్కడ శాంపుల్గా ఒక చిన్న వీడియో కూడా ఉంది, యూట్యూబ్ వీడియో, ఇది ప్లే చేసుకొని చూడండి. ఇది ఇవాళ వీడియో. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వెంటనే మా అప్డేట్స్ మీ ముందుకు అయితే వచ్చేస్తే ఈజీగా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే ఇంకో రోజులో కలుద్దాము, ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుద్దాము. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.